చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. మనం చాలాసార్లు దేవుని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి దేవుని పని చేయడానికి చాలా ఇష్టపడతాం. కొన్ని మార్లు మన మనసు నింపబడుతుంది. మనం ఏ మందిరానికి వెళ్తున్నా ఆ మందిరంలో దేవుని కార్యాలు ఎంతో చేయాలని. నిజంగా సంగమా, దావీదు కూడా అలాగే అనుకుంటాడు. అయ్యా, నీ మందిరపు ఆనందంతో నన్ను నింపుతున్నందుకు నీకు వందనాలు. మనకివ్వబడిన సేవకులందరూ బట్టి దేవునికి మహిమ. మనం ప్రతిదినము మనకివ్వబడిన సేవకులు అంటే ప్రత్యేకంగా మీరు వెళ్తున్న చోటు కావచ్చు, మీరు వింటున్న వాక్యం ఎక్కడైనా వారి బట్టి దేవుని మహిమపరచాలి. ప్రతి సేవకుడు కూడా స్థానిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి కూడా పిలువబడ్డాడు. కేవలము స్థానిక సంఘానికి మాత్రమే కాదు, కానీ దేవుని ప్రజలు అని పిలువబడుతున్న ప్రతి వ్యక్తికి కూడా సేవకులైన వ్యక్తులు సహాయం చేస్తారు, దేవుని వాక్యమును బోధిస్తూ. ఈరోజు మీరు ఏ చోటుకు వెళ్తున్నారో, ఏ మందిరానికి వెళ్తున్నారో వారి బట్టి దేవుని మహిమపరచాలి. మీకు ఇవ్వబడిన సేవకుల్ని, మీకు లీడర్గా పెట్టిన వ్యక్తులను బట్టి దేవుని మహిమపరచాలి. దేవుని కొనియాడాలి. అయ్యా, ఇటు సేవకుని మాకు ఇచ్చావు, నీకు వందనాలు. మీ బిడ్డలను వారి చుట్టే ఉంచడానికి ఇష్టపడాలి. మందిర పనిలో వారిని ఉంచాలి. మందిరపు విషయాలు ఉన్నప్పుడు వారిని ముందు పంపించాలి. చూడండి, దావీదు ఒక మాట అంటాడు. 52వ కీర్తనలో ఒక మాట ఉంటుంది ఈ విధంగా: నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చూస్తున్నారా? నేను కాపు కాసే చెట్టుని, నేను ఎండిపోయే చెట్టుని కాదయ్యా, కాపు కాసే చెట్టుని. నిజంగా ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. నేను ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తిగా ఉన్నాను. ఎక్కువ ఉంటాడయ్యా ఈ వ్యక్తి? ఏ చోటు ఉంటాడంటే ఎక్కువ దేవుని మందిరం ఉంటాడండి. దేవుని పని అంటే ఇష్టం వ్యక్తికి. ఎక్కువ దేవుడు దేవుడు దేవుడిని పరిగెడతాడు. అస్తమానం సేవకులు వెనకత్తలు ఉంటారు వీళ్ళు. దేవుని పని చేసే వాళ్ళు సేవకులతో ఉంటే లాభం ఏంటి చెప్పిన? వారు దేవుని మాటను అధికంగా చెప్పేవారు కనుక ఏదొక్క మాట నీ బిడ్డల జీవితాన్ని మార్చేస్తుంది. మనం కొన్నిసార్లు ప్రోత్సహించాలి. వారు చిన్నగా ఉన్నప్పటి నుంచే కాస్త వారు కొంచెం ఎదుగుతున్నప్పుడే అప్పటి నుంచే వారికి అలవాటు చేయాలి దేవుని పనిలో వారు ఉండటం. అది భాగ్యం సంగమా. మనం ప్రార్థన చేయాలి. దయా, సగం ఆ సంఘంలో జరుగుతున్న పనులు నా బిడ్డలకు ఉన్నట్లుగా సాయం చేయదేవా. మన బిడ్డలను వాయిద్యాలు వాయించడానికి కొంచెం అఫోర్డ్ చేయాలి మనం. చూడండి, మన బిడ్డలు గిటార్ నేర్చుకుంటే ఎంత లాభం ఉంటుందో చెప్పనా? ఇప్పుడు నేను గిటార్ నేర్చుకున్నాను ఇంతకు మునుపు. కొన్ని సంవత్సరాల కింద గిటార్ నేర్చుకోవడం వల్ల నాకు ఎప్పుడు తెలియదు నేను పాటలు రాస్తానని. అమంతంగా పాటలు రాశాను. దేవుడు నాకు పాటలు ఇచ్చాడు. నేను ప్రభు కొరకు నేర్చుకున్నాను కనుక దేవుడు నన్ను నూతన విషయాల వైపు నడిపించేశాడు. నిజమే సంగమా. మీ బిడ్డలను కూడా మ్యూజిక్ స్కూల్లో జాయిన్ చేయండి, లేదా చర్చ్లో ఎవరైతే మ్యూజిషియన్స్ ఉన్నారో వారిని పరిచయం చేసి వారిని అడగండి, నా బిడ్డకు నేర్పిస్తావా? నేను నా బిడ్డకి ఇలా ఇన్స్ట్రుమెంట్ కొనుక్కుంటాను. ఎంత పెద్ద ఇన్స్ట్రుమెంట్ అయినా 5,000 లోపలే ఉంటుంది. మనం దాన్ని పర్చేజ్ చేసి మన బిడ్డలకి ఇచ్చి వారిని నేర్పించవచ్చు. మనం ఏమవుతుంది తద్వారా? ఏమో దావీదు లాంటి గీతాలు మీ బిడ్డలు రాస్తారు. కానీ దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు నీ బిడ్డల జీవితంలో చూడండి, సంఘములో చాలామంది దేని కొరకు వారు మ్యూజిక్ స్కూల్ పంపిస్తారంటే సంఘములో వారు కూడా నిలబడి ప్లే చేయాలని. అది చాలా తప్పు ఆలోచన. సంఘములో కాదు, కానీ వారు వ్యక్తిగతంగా వారి దేవుని ఆరాధించడానికి అని అనుకోవాలి. ఎందుకంటే వారు సంఘములు ప్లే చేస్తారు, కానీ వ్యక్తిగత ఆరాధనకి. చూడండి, గిటార్ ఏం చేస్తుంటే, గిటార్ మనం పట్టుకోగానే పాట పాడాలి. పాట పాడడానికి గిటార్ ఏం చేస్తుంటే పాట పాడే ఆలోచన పెంచేస్తుంది. అలా కీబోర్డ్ అని ఏదైనా మీ బిడ్డలకు అది ఇచ్చినప్పుడు వారు పాడతారు దేవుణ్ణి, వారు ఆయన నామను స్తుతిస్తారు. అప్పుడు దేవుని మందిరంలో వారు ఏమవుతారు చెప్పండి? ఈ ఒలీవ చెట్టు వలె నాటబడి ఉంటారా? దేవుని విషయాలు వారు ఎదుగుతారా? ఆయన నామమును ప్రతిరోజు ఉచ్చరించిన వ్యక్తి. మీరు కొన్నిసార్లు పక్కనకు వెళ్ళి నాన్న ఈ పాట పాడవా, అమ్మ ఈ పాట పాడవా అడిగినప్పుడు వారికి ఎంత సంతోషం అనిపిస్తుంది.
ఏం కొత్త నేర్చుకున్నవారా మీకు చూపిస్తారు. అలా ఈరోజు ఎందరో దేవుని కార్యాలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల ఈరోజు కొందరు నేర్చుకుని కూడా పక్కకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. నేను అంటాను, ఈరోజు మీ బిడ్డలను దేవుని మందిరంలో నాటాలి. మీరు దేవుని మందిరంలో వారిని ఉంచాలి. అట్టి కృప ధన్యత మీకు కలుగునుగాక. వారి మీద కొంచెం మనం స్టడీస్ గురించి చాలా డబ్బును ఖర్చు పెడతాం. ఇంక డబ్బు లేదు ఖర్చు పెట్టడానికి. నేను ఖర్చు చేయాలన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆయన మీకు ఇస్తాడు ధారాళంగా. మీరు అడుగు వేయండి, మీకు ఇస్తాడు. మీకు ఖచ్చితంగా ఇస్తాడు డబ్బులు. మీరు ప్రతి మంత్ కూడా మీ బిడ్డల కోసం కేటాయించండి. వారు వెళ్ళి మ్యూజిక్ నేర్చుకోవాలని ఆలోచించండి. తద్వారా దేవుడు వారి జీవితంలో మేలు చేస్తాడు. చూడండి ఆ తర్వాత మాట 52వ అధ్యాయంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ప్రతి దినము కూడా దేవుని కృపయందు నమ్మిక ఉంచినవాడు ఈ భక్తుడా. దేవుని కృపయందు అర్హత లేని విషయాలు జరిగిస్తాడని అన్న విశ్వాసం. మన మందిరంలోకి వస్తుండగా మందిరం నాటబడిన ప్రతి వ్యక్తికి అర్హత లేని విషయాలు జరుగుతాయన్న ధైర్యం పుట్టేస్తుంది. దేవుడు మీ హృదయంలో తన కృప గురించిన విషయాలతో నింపునుగాక. అర్హత లేని విషయాలు మీ హృదయం మీ గృహం నిండా జరుగునుగాక. ఊక మించిన విషయాలు దేవుడు మీకు జరిగించునుగాక. సంగమా, అలసిపోతాం. దేవుని కార్యాలు ఉందాం. కుటుంబంగా మనం ప్రోత్సహించాలి. మన తరం గతించిపోయిన తర్వాత మన బిడ్డలు ఎక్కడుండాలో చెప్పండి? వీధులు తిరుగుతుండడమా? వారు ఏం చేస్తారో తెలియదు మనకు, వారు ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ మనం ఒకటి క్రియేట్ చేసేస్తే, మనం ఒకటి కానీ క్రియేట్ చేసి వారికి పడేస్తే దానివల్ల ఏమవుతుందంటే వారంలో కొనసాగుతారు. మనం చాలా బాల్యంగా ఉన్నప్పుడే, తక్కువ వయసు ఉన్నప్పుడు వారు మన మాట విన్నప్పుడే మనం కొన్ని వారి జీవితంలో ప్రారంభించేయాలి. మనం కాస్త వారు పెద్ద అయిపోతే మనం కాస్త రిక్వెస్ట్ చేసి వారిని ఎలాగైనా నేర్చుకోమని అడగాలి. ఏదో ఒకటి దేవుని సన్నిధిలో. కొన్నిసార్లు దేవుడు వారి హృదయంలో వారికి ప్రేరేపణ ఇస్తాడు. కొన్ని మార్లు తల్లిదండ్రులుగా మీరు ప్రోత్సహించాలి. తద్వారా వారు దేవుని మందిరం నాటబడతారు. దేవుని కృపయందు నిత్యం నమ్మకమిస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప మీకు ఇవ్వబడిన కాక. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. బిడ్డల విషయమై నీ బిడ్డలు ప్రత్యేకంగా ఒక కేర్ తీసుకొని దేవుని మందిరంలో వారు నివసించినట్లుగా, దేవుని మందిర పనిలో వారు నిలకడగా ఉన్నట్లుగా నీ కృపనివ్వండి. సమాధానం, ధైర్యము, నెమ్మది, ఆనందము, ఊహించని కార్యాలు నీ బిడ్డలు జరిగించి ఆదరించి నీ ప్రేమతో నడిపించి నడుతున్నా. నీకు వందనాలు అయ్యా. నీకెవరు తక్కువ కాదు. నీకు ఒక్కొక్క సమయంలో వాడుకున్న దేవుడు కనుక నీ బిడ్డలను వాడుకోండి, ధైర్యపరచండి. వారి ద్వారా ఊహకు మించిన విషయాలు జరుగునుగా కేస్తున్నాము. వీరి కుటుంబాలు దీవించండి. వీరి కుటుంబాల్లో నీ కొరకు బలమైన ఆరాధకులు లేచినట్లుగా సహాయం చేయండి. నేను ఆరాధించే వారు లేచినట్లుగా సహాయం చేయండి. నేను కొనియాడు వారు లేచినట్లు సహాయం చేయండి. దేవుని మందిరంలో నాటబడిన చెట్ల వల్ల వీరిని ఉంచండి. దేవాని కృపను నమ్మికించే వ్యక్తుల గురించి నడిపించబడదు. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృపను నిత్యం నమ్మికించండి. దేవుని సన్నిధిలో నిత్యం ఉండండి. God bless you. See you tomorrow.